అదే అది ఇప్పుడు చెప్పను. ఏదో రోజున జజ జజా అని తెర తెరుచుకుంటుంది. విషయం మీకే తెలిసిపోతుంది. వస్తానండి. లాలలు లాలలా లాలలు లాలలా. రావయ్య ఫ్రెండ్, రా. ఇందాకటి నుంచి నీ గురించి అనుకుంటున్నాం. పొద్దుటి నుంచి మన తాతారావు ఎక్కడా అని అది ఒకటే అడగటం నిన్ను. అది కాదు ఫ్రెండ్, నేను నువ్వు దాని ఆరోగ్య విషయం కనుక్కోవడానికి వస్తావు నాకు తెలుసయ్యా. నువ్వు పైన మేము కింద అద్దుకుంటున్నా, ఒకళ్ళకొకళ్ళు ఆత్మీయులుగా కలిసిపోయాం. కూర్చోవయ్యా ఫ్రెండ్ నాకు ఆఫీస్ ఉంది, నేను వెళ్ళాలి. వెళ్తుగా లేవయ్యా, నువ్వే చెప్పు. నిన్నటి మీద దాన్ని చూస్తుంటే నీరసంగాను బలహీనంగాను కనిపిస్తుందా లేదా? అరే నిజమే, నిన్నటి మీద చాలా నీరసంగా కనిపిస్తున్నారు. ఈవిడ మొహంలో కళ కూడా తగ్గింది. అదేమిటయ్యా ఫ్రెండ్, అది ఈ కుర్చీలో కూర్చుంటే నువ్వు ఆ కుర్చీలో కూర్చున్నా చెప్తావేంటి? మీ ఆరోగ్యం బాగాలేదమ్మా అని మొహం మీద చెప్పడానికి మనసు రాక. ఏమ్మా, మందులవి జాగ్రత్తగా వేసుకుంటున్నారా? వేసుకోవట్లేదు, కావాలంటే అడుగు. మందులు వేసుకోవాలమ్మా, లేకపోతే ఆరోగ్యం బాగుండదు. ఏమిటి, నాకు ఆఫీసా ఉందండి? ఏమిటి, వెళ్ళమంటారా? ఇదిగో పెడుతున్నాను. అది అలాగే ఉంటుంది కానీ నువ్వు రావయ్యా ఫ్రెండ్, నీతో ఒక విషయం చెప్పాలి. రేపు మన ఇంట్లో అమ్మాయి చేత వ్రతం చేయించి 10 మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టిస్తున్నాను. నువ్వు కూడా సాయం చేయాలి మరి. అలాగే ఫ్రెండ్. అమ్మాయి సీత, రేపు వ్రతానికి కావాల్సిన పప్పులు ఉప్పులు అన్ని తెప్పించి 10 మంది బ్రాహ్మణులకు కబుర్చి. హఠాత్తుగా రేపే వ్రతం అంటే ఎలా నాన్న? ఏర్పాట్లన్నీ చేయడం కష్టం కదా, మరోసారి చూద్దాం. లేదమ్మా, మళ్ళీ మీ అమ్మ బాధపడుతుంది. రేపే చేసేద్దాం. అయినా కష్టమేంటమ్మా, 50 రూపాయలు పారేస్తే కావాల్సిన సరుకులన్నీ కొట్టుకురోడు తెచ్చి ఇంట్లో పారేస్తాడు. అవుననుకో నాన్న, కానీ ఇంకా సందేహం ఏంటండి? లోపల డాల్డా డబ్బాలో డబ్బు ఉంది కదా, అది పడేస్తే పని జరిగిపోతుంది. బాగా చెప్పావా ఫ్రెండ్. అన్నట్టు రేపు నీ భోజనం కూడా ఇక్కడే. ఇంకా ఇక్కడే నిలబడిపోయారంటండి. లోపలికి డబ్బు సంచి నా మొహం పారండి. ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు సరుకులు పెట్టుకొచ్చేస్తాను. పదండి పదండి. ఏమండి, ఇలా ఎన్నిసార్లని ఆలోచన లేకుండా నాన్నగారు ఏదో ఖర్చు తెచ్చి పెట్టడం, మీరు ఇలా చాటుగా సహాయం చేస్తుండడం నాకు చాలా సిగ్గుగా ఉందండి. ఏదో ఓ రోజు వస్తుంది, ఆ రోజు ఈ సహాయానికి ఫుల్ స్టాప్ పెట్టేదురు కానీ అసలు మీకెందుకండి శ్రమ? దేని శ్రమ బాధ కష్టం అనుకోకూడదండి. చెప్పారు కదా, జీవితాన్ని పాటలా తేలిగ్గా తీసుకోవాలని. లాలలో సంచివ్వండి, లాలలా సరుకులు తెచ్చేస్తాను. లాలలో లాలలా ఇచ్చేయండి. ఏమిటి బాబు, ఇంకా దప్పడం అంటున్నావు? భోజనాలు అయిపోయినాయి కదా. దప్పడం వేషంగా ఉందనుకో, తలుచుకుని మురిచిపోతున్నారు. సుందరయ్య గారింట్లో వంటకాలు దివ్యంగా ఉన్నాయి. వారింట్లో భోజనం మీద చెప్తే జీవాలు వచ్చేస్తున్నారు. మళ్ళీ ఇలా విందులు ఏర్పాటు చేసి 10 మందికి భోజనం పెడితే వారికి ఓల్డంత పుణ్యం వస్తుంది. బాబు, ఏంటి 10 మందికి పెడితే పుణ్యం వస్తుందా? ఆయన పుణ్యం మాట అటుంచి ఇంత అతిగానంటే మీకందరికి కడుపు నొప్పి రావడం మాత్రం ఖాయం. వేసుకుంటారు, మీకు ఆ సందేహమే అక్కర్లేదు. తిన్న జరగాలి కదా. మెసేజ్ బాబు, మెసేజ్ కాకు మిగల్చుకోండి. మెసేజ్. మీరందరూ సృష్టిగా ఫోన్ చేశారో లేదోనని ఇందాక నుంచి మా ఆవిడ ఒకటే సతాయింపండి. ఆవిడతో చెప్పు ఫ్రెండ్, వీళ్ళ ధ్యేయం వీళ్ళ లక్ష్యం సృష్టిగా ఫోన్ చేయటం కదండి. ఇక బయలుదేరదాం. ఆగవయ్యా ఫ్రెండ్, కూర్చొని పండితులకి తాంబూలాలు ఇవ్వకుండా ఊరికే పంపించకూడదు. బేషుగ్గా చదివించారు. అతిథి మర్యాదలు కూలంకషంగా తెలుసు సుందరయ్య గారికి. అమ్మ సీత, ఆ తాంబూలాల్లో 4 నోటు దక్షిణగా పెట్టి తీసుకురామ్మా. తల్లికి తగ్గ కూతురు. వీరు చెప్పిన దానికి 2 ఇవ్వడం ఆమెకు అలవాటు. గొప్పంటి కూడలు కావడం ఖాయం. విళ్ళమ్మా, ఇంకా నిలబడ్డదే. సుందరయ్య గారు, ఈ దాతృత్వం కూడా ఉంది చూశారు. నేర్పితే వచ్చేది కాదండి. అవునవును, సుష్టిగా భోజనం చేయడం లాగానే పుట్టుకతోనే రావాలి. నువ్వెక్కడికయ్యా ఫ్రెండ్, నువ్వు ఉండు. నేను ఏం సీత గారు, అతిథులు అలా కూర్చోబెట్ట మర్యాదగా ఉంటుందా? తప్పు కాదు. అన్నీ తెలిసిన మీరు కూడా అలా మాట్లాడతారే ఉంటుంది. డబ్బు ఉందో లేదో తెలియని నాన్నగారు దానాలు దక్షిణ అనేస్తారు. నాకు ఇప్పుడు ఏం చేయాలో తోచడం లేదు. అలాంటి సమయాల్లోనే నమ్ముకోవాలి డాల్డా డబ్బాని. ఇంకేం ఆలస్యం చేయకండి. ఇప్పుడు వాళ్ళు తొందరగా తాంబూలాలు ఇచ్చి మరచిపోతే రాత్రి భోజనాలు కూడా వాళ్ళు రెడీ అయిపోతారు. తాతారావు గారు,
సీత గారా ఏమిటి ఇలా వచ్చారు? కాకేస్తే నేను వచ్చాను కదా. ఉదయం చేసిన పలహారం పులిహార ఊరికి వచ్చిన వాళ్ళంతా కడుపు నిండా తినిపోయారు. శ్రమపడ్డ మీరు అసలేం తినలేదు, అందుకని తెచ్చాను. చాలా థ్యాంక్స్ అండి. ఈవేళ మీ చేత వ్రతం చేయించి నలుగురికి భోజనం పెట్టించడంతో మీ నాన్నగారు చాలా ఆనందంగా ఉండుంటారు. ఆయన ఆనందం కోసమే తలకు మించిన బరువు నెత్తినేసుకుంటున్నాను. దాచిపెట్టిన డబ్బు కాస్త ఖర్చయిపోయింది. అమ్మ నగలు కూడా ఒక్కొక్కటిగా తాకట్టుకుపోయాయి. ఎంత ప్రయత్నించినా నాకు ఉద్యోగం దొరకటం లేదు. ఇలాంటి స్థితిలో అండగా మీరున్నారు కాబట్టి సరిపోయింది. కానీ నేను ఉండటం మాట అటుంచండి. మీరు మా రేడియో స్టేషన్ జాబ్ కోసం ఒక అప్లికేషన్ పడేయండి. ఒక సీట్ లో ఉన్న వ్యక్తి తరచూ దగ్గుతున్నాడు. పోయే సూచనలు ధారాళంగా కనిపిస్తున్నాయి. అది మీకు వచ్చి ఏర్పాటు చేసేస్తాను. తాతారావు గారు, మీ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు తెలియటం లేదు. ఏముందండి, మీరు చేసే పులిహోర గారెలు రోజు తీసుకొచ్చి నాకు ఇవ్వండి. నేను లోపల తోసేస్తుంటాను. లాలలో 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 లాలలో. ఏమిటండి? రామ్మా సీత, నీకోసమే చూస్తున్నా. ఇందాక నుంచి నాదే తప్పన్నట్టు నా మీద నెపం మోపి ఒకటే నిష్ఠూరంగా మాట్లాడుతోంది మీ అమ్మ. దేని గురించి నాన్న? అదేనమ్మా నీ పెళ్లి విషయం. నీ పెళ్లి ప్రయత్నాలు నేనేమీ చేయట్లేదని ఒకటే గొడవ. నీ పెళ్లి చూసుకోకపోతే అది బ్రతకదట. నీకేమీ కాదే, త్వరలోనే నయమైపోతుంది. అమ్మాయి పెళ్లి ఆనందంగా చూడొచ్చంటే వినదే. నాకు ఆ యోగం లేదు. అమ్మాయిని కనీసం ఒక్కసారైనా పెళ్లి కూతురుగా చూసి చచ్చిపోతానని ఒకటే గొడవ చేస్తాను. అమ్మా, నువ్వేమీ అనుకోకపోతే దాని మనసు కుదుట పడ్డం కోసం, దాని తృప్తి కోసం ఒక్కసారి పెళ్లి కూతురుగా అలంకరించురామ్మా. అవునమ్మా, వెళ్ళా పట్టు చీర కట్టుకుని మొహానంత తిలకం దిద్దుకుని బుగ్గం చుక్క పెట్టుకుని మీ అమ్మ కాసుల పేరు మెల్ల వేస్తురామ్మా. వెళ్ళమ్మా, వెళ్ళు. అలాగే. వెళ్ళమ్మా. వస్తుందినవే, ఇక నుంచైనా దిగులుగా దీనంగా చూడటం మానవే. ఏవే, నీ మంకుపట్ట వల్ల మన అమ్మాయిని పెళ్లి కూతురుగా చూసే యోగం నీకే కదే, నాకు కూడా కలిగిందే. వస్తుంది వస్తుంది. అందాల సీతమ్మ పెళ్లి కూతురాయి, అందాల సీతమ్మ పెళ్లి కూతురాయి. ఆ పెళ్లి కళ్ళ చూసి మురిసిపో, ఈ తీపి కన్నీళ్ళు తుడుచుకో. అందాల సీతమ్మ పెళ్లి కూతురాయి. ఏమండి? ఎవరు బాబు నువ్వు? ఎవరు కావాలి? ఎవరు బాబు అనే ప్రశ్నకు జవాబు నా పేరు మోహన్ బాబు. ఎదురింట్లోకి ఉదయమే వచ్చాను. ఇక ఎవరు కావాలి అనే ప్రశ్న కాస్త మార్చి ఏమిటి కావాలి అంటే జవాబు బూజు దులుపుకునే కర్ర కావాలి. బూజుల కర్ర ఎందుకు? నాకు తెలిసినంత వరకు దాంతో బూజు దులుపుతుంటారు. సాధారణంగా గదులుది, అప్పుడప్పుడు మనుషులది. ఎలా ఉంచోకు? నవ్వించేట్టుగానే ఉందయ్యా, ఉండు తెస్తాను. ఇదిగో బాబు బూజుల కర్ర. ఏమిటలా చూస్తున్నా? దీనికి బూజు పట్టలేదు కదా అని. తమాషాగా మాట్లాడతావయ్యా. ఏదో మీ దయ వల్ల. సుందరయ్య గారు, అదే అప్పుడే నా పేరు కనిపించావే. దాందే ఉందండి. సుందరమైన మీ మొహం చూస్తుంటే ఎవరైనా చెప్పేస్తారు మీ పేరు సుందరయ్య అని. చూడండి, సుత్తి ఒక మేకు ఉంటే ఇప్పిస్తారా? సుత్తి మేకునా? అవునండి, సుత్తిని అప్పుగా ఇవ్వండి, మేక మీద ఆశ వదులుకోండి. ఎందుకంటే దాన్ని గోడ గుట్టి దేవుడి పటం తగిలిస్తా కనుక. వాళ్ళే తమాషాగా మాట్లాడతావయ్యా, ఉండి తీసుకొస్తాను. ఏమిటో ఎలా చూస్తున్నా? ఎదురు చూస్తున్నా మీకోసం. ఎలా ఉంది జోకు? బ్రహ్మాండంగా ఉంది. మొత్తానికి భలే వాడవేను. ఇది మీ దయ వల్లే. ఇదిగో సుత్తి మేకు.
దగ్గటం నాకు అలవాటు కాదు, హాబీ కాదు. దగ్గేటంత అనారోగ్యం నాకు అసలే లేదు. మీరటు తిరుగుంటే పేరు తెలియక మరో దారి లేక దగ్గాను. మీ పేరు? సీత. మీరు? రావణాసురుని మాత్రం కాదు. కంగారు పడద్దు. ఎలా ఉంది జోకు? ఓ, మీరేనన్నమాట నాన్నగారు చెప్పిన ఆయన. ఎదురింట్లో కొత్తగా దిగారు కదూ? కాదు, వచ్చాను. దిగటానికి అది నుయ్యి కాదు, గొయ్యి కాదు, ఇల్లు. చూడండి, మీరు అలా చీపురు పెట్టుకుని నేను అలా సుత్తి పెట్టుకుని మాట్లాడుతుంటే చూసే వాళ్ళకు మధ్య ఏదో పోట్లాడుతున్నాను అనుకుంటారు. కూర్చోండి, నాన్నగారిని పిలుస్తాను. వద్దు, నేను కూర్చోను, మీరు పిలవద్దు. కారణం టైం అయింది, ఆఫీస్కి వెళ్ళాలి. మరి ఇంతకు మీరు వచ్చింది? నిజం చెప్పమంటారా, అబద్ధం చెప్పమంటారా? ముందు నిజం చెప్తాను, నచ్చకపోతే అబద్ధం చెప్తాను. దండం పెట్టుకోవడానికి దేవుడు ఫోటో గోడ కొట్టాలి కదా, అందుకని సుత్తి పట్టుకెళ్ళాను. మీకు ఇవ్వడానికి తీసుకొచ్చాను. ఇదిగోండి మీ సుత్తి. నిజం చెప్పారు, మరి అబద్ధం ఏమిటో? మిమ్మల్ని చూడటానికి. ఎలా ఉంది జోకు? లాలలు, లాలలు, లాలలా. ఏమిటని? సీత గారు, నేను బయలుదేరుతున్నాను. మళ్ళీ 6 నెలలు దాకా కనిపించను. అయినా 6 నెలలు అంటే ఎంతండి, క్షణాల్లో గడిచిపోతాయి. ఆ ట్రైనింగ్ అయ్యొచ్చు అనుకోండి, అటు ఉద్యోగం పెరుగుతుంది, ఇటు జీతం పెరుగుతుంది. దాంతో ఇంకాస్త లాలలు, లాలలు, లాలలా, లాలలా. మీరు వెళ్ళిపోతే ఇల్లంతా చిన్నపోయినట్టు ఉంటుంది. నాన్నగారికి అసలేం తోచదు. చూడండి, మీ నాన్నగారి గురించి ఆలోచిస్తూ ఉద్యోగం లేదని బాధపడుతూ కూర్చోకండి. మీరు చెప్పారుగా, జీవితాన్ని పాటలా తేలిగ్గా తీసుకుంటే ఏ బాధ లేకుండా లాలలు, లాలలు, లాలలు. అదేంటండి? నా అలవాటు. 6 నెలల పాటు నేను ఉన్నాను కదా, ఈ లోపల మీకు ఏదైనా అవసరం వస్తే దాని డబ్బాని నమ్ముకోవచ్చు. మీరు ఉన్నప్పుడే కాకుండా లేనప్పుడు కూడా మా అవసరాలు ఏమిటో ఆలోచిస్తున్నందుకు థ్యాంక్స్. నాకు ఉద్యోగం వచ్చిందంటే మీ బాకీ మొత్తం తీర్చడానికి 1 ఏడాది పడుతుంది. చూడండి. చాలా శ్రమపడి రాశారు కానీ మీరు నా బాకీ తీర్చరు. అంటే ఎగ్గొడతానా? కాదండి, అసలు తీర్చే అవసరమే రాదు. అదేమిటండి? అదంతే, మీరు నా బాకీ తీర్చరు. ఎలా చెప్పగలంటారా? అది సస్పెన్స్. ఏదో రోజున జజ జజా అని తెర తెరుచుకుంటుంది, విషయం మీకే తెలిసిపోతుంది. వస్తానండి. లాలలు, లాలలా, లాలలు, లాలలా, లాలలు, లాలలా. ఫ్రెండ్, మళ్ళీ 6 నెలల దాకా కనిపించవు. రావయ్యా, కాసేపు కవులు చెప్పుకుందాం. నేను వస్తా ఫ్రెండ్. అవతల ట్రైన్ టైం అవుతుంది. ట్రైన్ ఒక టైం ఉంటే కావడానికి ఈ ఏడాది రావాల్సిన ట్రైన్ వచ్చే ఏడాది వచ్చినా ఏమీ ఆశ్చర్యపడక్కర్లేదు. అవును, బొంబాయి నుండి పార్వతికి నాకు ఏం తెస్తావయ్యా? తెచ్చేదేమిటో ముందుగానే చెప్పేస్తే దాని మీద మోస్ట్ తగ్గిపోతుంది ఫ్రెండ్. నేను వస్తాను. ఏమిటయ్యా ఫ్రెండ్, దాంతో ఒక మాటను చెప్పకుండా వెళ్ళిపోతావు? అదే మర్చిపోయాను. అమ్మగారు, నేను వస్తాను. అదేమిటయ్యా ఫ్రెండ్, అది ఆ కుర్చీలో కూర్చుంటే ఆ ఖాళీ కుర్చీ కవులు చెప్తావుటయ్యా? అమ్మగారిని చూస్తూ వెళ్ళిపోతున్నాను చెప్పడం బాధగా అనిపించి వస్తా ఫ్రెండ్. పార్వతి, మన తాతారావు రైలుకి బొంబాయి వెళ్తున్నాడు. లాలలు, లాలలు. డబ్బా డవాలతో బయలుదేరారు. ఊరెళ్తున్నారా? లేకపోతే ఊరికి విడితే ఎందుకు కడతామండి? కాఫీ జోకులా ఉంది. అప్పుడప్పుడు టీ జోక్ కూడా వేస్తుండండి. ఎలా ఉంది జోకు? నేను నవ్వేస్తాను అనుకోండి, కానీ లోపలికి వెళ్తున్నాను. అక్కడ ఏం జోకులు పడతాయో ఏమిటో కాస్త చూసుకోండి. నమస్కారం సుందరయ్య గారు. రావయ్య జోకులు బాబు. తాతారావు పోయాడు, ఏమిటో ఎలా రా దేవుడా అనుకుంటున్నాను. సమయానికి నువ్వు వచ్చావు. ఏమిటి ఆఫీస్ లేదా? లేకపోవడం ఏంటండి, 20 ఏళ్ళుగా ఆఫీస్ అక్కడే ఉంది. తుఫాను భూకంపం రాకపోతే ఇంకొక 20 ఏళ్ళు అక్కడే ఉంటుంది. ఎలా ఉంటుంది? బ్రహ్మాండంగా ఉందయ్యా. ఏమిటయ్యా జెండాకెళ్ళగా నిలబడ్డావు? కూర్చో. అలాగే. నీకు మతికన పోయిందా? కొడుకుగా చూస్తున్నాం కదా అని చెప్పి సరాసరి వెళ్ళి మా ఆవిడలో కూర్చుంటావా? నీకు బుద్ధి లేదు? ఆవిడ ఎవరండి? అవునయ్యా, నా భార్య పార్వతి. పారు, నేను చెప్పాను చూడు జోకుల అబ్బాయిని, ఇతనే. ఏమిటి మనిషిని చూస్తేనే వస్తుందా? ఏమిటి పారు, లేచా? ఎక్కడికి? కూర్చో. వస్తారండి. ఏమిటయ్యా, ఏదో పాపు గింజలు నేను పట్ట. కూర్చో. ఓరిని అసాధ్యం గోలా. అది ఆ కుర్చీలో కూర్చుంటే మళ్ళీ ఆ కుర్చీలో కూర్చుంటా ఏమిటయ్యా? ఇదిగో, అది అసలే అనారోగ్యం మనిషి, దాంతో జోకులు ఎక్కువ. ఏమన్నా వేస్తే జోకులు నాతో వెయ్యి, నేను అవుతా. వేస్తా అదిరిపోయి జోకేస్తా, అప్పుడు నవ్వుతురు గారు. అన్ని పెద్ద మాటలు ఇంత చేస్తలేదు. నిజంగారా? లేని పెళ్ళాం ఉన్నట్టుగా ఆ ముసలోడు ఖాళీ కుర్చీని చూపించి కబుర్లు చెప్తూ మన ప్రాణాలు తోడేస్తున్నాడు. ఎవరూ కనిపించలేదని మనం తెల్లమోహం వేసి బిత్తర చూపులు చూసామనుకో, మనల్ని వెర్రివెదవులుగా జమకట్టి వేళకోళం చేసేస్తాడు. ఇదెక్కడ మాయదారి మేడం రా, యువతల వాళ్ళని ఫూల్ చేయడం సరదా ఏమో. ఆ సరదా వదలగొట్టి ఆయనకు బుద్ధి చెప్పడానికి నేను ఒక ప్లాన్ వేశాను. అందులో నువ్వు అద్భుతంగా నటించాలి. నటన చెప్పు గురు, చెలరేగిపోతాను. పద పద. ఏ బాబ్జీ, ఆ కనిపించని అవతారం ఏ కుర్చీలో ఉందో కనిపెట్టగానే
నేను చెప్పానుగా నీ నటంతో విజృంభించేసి. ఓకే. నమస్కారం. రావయ్య, ఏమీ తోచట్లేదు ఎలా కానీ ఇప్పుడే దాంతో అన్నాను, అంతలో నువ్వు వచ్చేసావు. జోకుల బాబు వచ్చాడా? సుందరయ్య గారు ఇతను ఎవరు గుర్తుపట్టారా? బావగారికి ఎక్కడ గుర్తుంటుంది, వీళ్ళ పెళ్ళప్పుడు నాకు 12 ఏళ్ల వయసు. ఏమాక కులతవేనా? అదేమిటి 2 ఏళ్ల క్రితం చూసినప్పటికి ఇప్పటికి ఇంతలా చిక్కుపోయావు? ఏంటి దగ్గు రాయేసునా? ఉత్తరం ముక్క రాయొచ్చు కదే. అవునులే, పెద్దమ్మ కొడుకనేగా తెలియపోచలేదు, అదే సొంత తమ్ముడు అయితే రాయవా? అవే మాటల బాబు, అక్క తమ్ముళ్ళు ఇద్దరు చాలా కాలాన్ని కలుసుకున్నట్టున్నారు. ఎందుకు రాయలేదో ఏమిటో తీరిక కూర్చొని ఆలోచించుకున్నారు. కానీ సీత ఇంట్లో ఉన్నట్లేదు. ఈ లోపల నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. అలాగే. గురువు గారు బుట్టలో పడ్డారు, ఇక ఆ బుట్ట మీద తట్ట పోలించడమే. రాని చెప్తా. ఇక మౌను, ఇది మా అక్క కదా, మా అక్క. తప్పడం కదరా మీ అక్క కదూ, మీ అక్కను మెల్లగా పైకి లేపి